ఆయన ఒక ఆయన ఆవులు కాపరిగా గొర్రెలు కాస్తాంగా, మనం మేకలు గొర్రెలు గేదెలు కాస్తాం కదా, అట్లా ఆవులు కాసుకుంటా పోయేవాడు ఆయన. వేరే వాళ్ళ ఆవులు ఆయన కాస్తున్నాడు. ఈ ఆవేమో సాయంత్రానికి పాలు నేరుగా అటంతటికి అవే పుట్టలోకి వెళ్తా ఉన్నాయి. ఆవు యజమానేమో నువ్వు పాలు అమ్ముకుంటున్నావని ఈయన రోజు తిడతా ఉంది. నేనేమో పాలు అమ్ముకోవట్లేదు, ఆమె నన్ను రోజు తిడుతుంది, ఏం జరుగుతుందా అని ఆ రోజు ఉదయాన్నే ఈయన వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని. సాయంత్రానికి ఆవు పుట్ట దగ్గరకు వచ్చింది, పాలేమో దారుగా పుట్టలోకి వెళ్తా ఉన్నాయి. అప్పుడు ఇదేంది ఆవు పాలు పుట్టలోకి వెళ్తాయి అని చెప్పేసి ఈయన దిగి, మన గొడ్లకి ఆవుల కాడికి వెళ్ళే వాళ్ళకి ఇట భుజాన కర్ర ఉంటుంది, దానికి చివరి గొడ్డలు ఉంటుంది, గొడ్ల కర్ర. ఆ గొడ్డల కర్రతోటి ఆ పుట్టని ఇట్ట అనేతలకే అందులోంచి ఒక మనిషి బయటకు వచ్చాడు, ఇదంతా రక్తం కారుతా. ఆయనే వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఆ రక్తం చూసి, ఆ మనిషిని చూసి ఈ శరభయ్య స్పృహదాపి పడిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, భవిష్యత్తులో కలియుగం వస్తుంది, ఇక్కడ ఈ ప్రపంచములోనే అత్యంత అద్భుతమైనటువంటి గుడి కడతారు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని. ఆ గుడిలో ప్రతిరోజు కూడా తొలి దర్శనం నీకే ఇస్తాం, నీ తర్వాత నీ వంశస్థులకి ఇస్తాం. ఈ రోజు కూడా తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటి దర్శనం చేసుకునేది సన్నిధి గొల్ల, మన కులస్థుడు. ఆ అవకాశం మన జాతికే దక్కింది. ఈ రోజు కూడా తిరుమలలో మొట్టమొదట వెంకటేశ్వర స్వామిని, చిట్ట చివర వెంకటేశ్వర స్వామిని చూసేది మన యాదవులు, మన వంశస్థులు. ఇప్పటికీ ఉన్నాడు అతను, ఇప్పుడు చూస్తున్న అతని పేరు కిషోర్ యాదవ్, సన్నిధి గొల్ల. సో ఆ దేవదేవుడు మనకిచ్చినటువంటి వరం. కాబట్టి ఈ ప్రపంచములో యాదవ జాతికి ఉన్నటువంటి భగవంతునితో ప్రత్యక్ష అనుబంధం ఇంకా ఏ జాతికి లేదు. కాబట్టి అటువంటి దైవత్వం ఉన్నటువంటి కులంలో పుట్టడమే మనమందరం అదృష్టవంతులుగా భావిద్దాం. ఇకపోతే ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.